According to the passage, how is sustainable development different from traditional development? దీని మీద మనం ఇక్కడ ఒక సెంటెన్స్ నిన్న చదివినట్టున్నాం. ఇది ఒక్కసారి మనం చూద్దాం. అన్లైక్ ట్రెడిషనల్ మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది డిస్కస్ చేసుకున్నాం మనం. ట్రెడిషనల్ మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్ దే ఎయిమ్ టువర్డ్స్ ఫినాన్షియల్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్స్ ఒకటే చూస్తుంది. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అలాంగ్ విత్ ఎకనామిక్ గ్రోత్, కేవలం ఎకనామిక్ గ్రోత్ అంటే అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఎట్సెట్రా దే గో ర్యాండమ్. అది పోకుండా ఉండడం కోసం అన్నీ కలిపి చూడటం అన్నమాట. ఎన్వైరన్మెంట్ కానీ మన లివింగ్ కండిషన్స్ కానీ ఇవన్నీ కలిపి ఓవరాల్ గా చూడడం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. సో నౌ ద ఫోకస్ ఈజ్ ఆన్ దట్. హవెవర్, despite widespread acceptance of the term అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నమాట, ఇట్స్ అప్లికేషన్ రిమైన్స్ ఇన్కన్సిస్టెంట్ అండ్ సమ్టైమ్స్ సూపర్ఫిషియల్. దీని నుంచి ఆన్సర్ వస్తుందా చూద్దాం దీనికి. అకార్డింగ్ టు ది పాసేజ్, హౌ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ డెవలప్మెంట్? ఇట్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. కాదు, ఎకనామిక్ గ్రౌండ్స్ కాదు కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఐడియా ఇది కాదు. It ignores social equity. Definitely not. Sustainable development also includes social equity. Then it balances economy, environment, and society. This is okay. This looks okay. This is what is sustainable development. It promotes industrial growth over environment. No, this is not correct. This is traditional living. ఎందుకంటే ఇండస్ట్రియల్ గ్రోత్ టేక్స్ us towards ఎకనామిక్ డెవలప్మెంట్. అది ఒకటి చూసుకుంటే ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది. అంచేత ఇది కూడా కాదు. ఇట్ బ్యాలెన్సెస్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అండ్ సొసైటీ. ఇది ఒక అది. నెక్స్ట్ ఇది కూడా చూసేద్దాం. వాట్ కన్సర్న్ ఈజ్ రేజ్డ్ బై డెవలపింగ్ నేషన్స్ ఇన్ ది పాసేజ్. అంటే ఈ కన్సర్న్ మనం చూసాం కదా, రెస్పాన్సిబిలిటీ గురించి వస్తుంది అని చెప్పేసి ఇక్కడెక్కడో చెప్పడం మనం కూడా చూసాం. చూడండి, మెనీ గవర్నమెంట్స్ అండ్ కార్పొరేషన్స్ పబ్లిక్లీ ఎండోర్స్ సస్టైనబిలిటీ, but in practice, their policies often prioritize short-term profits and political gains over long-term environmental stewardship. This is a sort of comment. Criticism an anakkalledu gaani, it's like a comment. Then moreover, developing nations argue that the burden of environmental responsibility has disproportionately fallen on them. ఇక్కడ ఏం రాస్తానంటే ది ఎన్వైరన్మెంట్ బర్డెన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ డిస్ప్రపోర్షనేట్లీ ఫాలెన్ ఆన్ దెమ్ అని ఎవరంటున్నారు? వీళ్ళు డెవలపింగ్ నేషన్స్ ఆర్గ్యూ. డెవలపింగ్ నేషన్స్ చెప్తున్నాయి అనమాట. ఈవెన్ దో మచ్ ఆఫ్ ది హిస్టారికల్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ వాస్ కాజ్డ్ బై ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. డెవలపింగ్ నేషన్స్ అంటే మనం హియర్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ డెవలపింగ్ నేషన్స్ అండ్ వాట్ ఆర్ డెవలప్డ్ నేషన్స్. Developed nations are industrialized countries. Development is through development ante economic grounds. Economic front lo development ante it is only through industrialization. Obviously, industrialization increases the economic growth of the country. So, developed nations anni industrially grown. Developing nations ante industrially not so much grown as the developed nations. ఇది కొద్దిగా ఉంటూ వీళ్ళు మనలాగా అనమాట. ఇప్పుడు మనమే ఉన్నాం, మంది డెవలపింగ్ ఎకానమీ, మంది అవర్ సీజన్ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ, మనది ఇండస్ట్రియల్ ఎకానమీ కాదు మనది అసలు. సో అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కనుక మనకు ఇండస్ట్రియలైజేషన్ తక్కువ. యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దేని వల్ల చెడిపోతుంది? ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ లో చెడిపోతుంది. అది దేని వల్ల కాజ్ అవుతుంది? అడ్వాన్స్డ్ కంట్రీస్ అంటే డెవలప్డ్ నేషన్స్ వల్ల జరుగుతుంది. అయితే అందుకని వీళ్ళు ఏమంటారంటే డెవలపింగ్ నేషన్స్ వాళ్ళు అంటే developing nations argue that the burden of environmental responsibility has disproportionately fallen on them. వాడు ఇండస్ట్రియల్ పెట్టుకున్నాడు, ఎన్విరాన్మెంట్ లోకి చెత్త అంతా విడిచిపెట్టేవాడు, వాడు చేస్తూనే ఉంటాడు. మనకి నీతులు చెప్తారు, మీరు ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టకండి, మీరు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడిచిపెట్టకండి, ఇవన్నీ మనకి చెప్తుంటారు అన్నమాట. అది దిస్ ఈస్ ది గ్రౌజ్ ఆఫ్ ది డెవలపింగ్ నేషన్స్. దీంట్లో మూడోది అదేమన్నా ఉందేమో చూద్దాం మనం. వాట్ కన్సర్న్ ఈ రేజ్డ్ బై developing nations in the passage that they are not allowed to industrialize. This is not correct. ఇప్పుడు ఒకరిని ఇంకొకటి శాసించలేడు, బట్ దే మే గివ్ సమ్ గైడ్ లైన్స్. ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ వద్దు అని మనకి సలహాలు చెప్తారన్నమాట వాళ్ళు. సో ఇది కరెక్ట్ కాదు. రెండోది, దట్ దే ఆర్ అన్ఫెయిర్లీ బ్లేమ్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. ఇది చేయరు. పీపుల్ వెరీ మచ్ నో దట్
Industrialization caused global warming. Industrialization concern is raised by developing nations, and developing nations are not so industrially developed. Kada. So B Koda, it does not apply. That they bear too much responsibility for past environmental damage. This appears here. మీరు డైరెక్ట్ గానే ఉంది ఆన్సర్ ఇక్కడ చూడండి. Developing nations argue that the burden of environmental responsibility has disproportionately fallen on them. So that is the answer. ఇక్కడ that they bear too much responsibility for past environmental damage, that they receive more financial aid than needed. This is not relevant at all. So ఇక్కడ కూడా ఆన్సర్ సీనే. On ethics and society మీద this is another passage. ఈ passage లో ఏమంటే what is the central theme of the passage? According to the passage, how are ethics different from laws? అంటే how do you understand ethics different from laws? ఇదన్నమాట. తర్వాత what role do media and education play in ethical standards? What societal benefit is associated with ethical awareness? What does the passage suggest about previously accepted social practices? ఇది ఇచ్చినటువంటిది మనకి క్వశ్చన్స్ ముందు అలా ఒకసారి జస్ట్ స్కిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాసేజ్ చదువుదాం మనం. Ethics and society. In any society, ethics serve as a compass guiding individual and collective behavior. They reflect the values that a community holds to be right or wrong, just or unjust. లక్ష్మి గారు, మీరు అర్థం చేసుకుంటూ చదవండి, ఫాస్ట్ గా చదవాలని అనుకోవద్దు. స్లోగా చక్కగా బ్యాలెన్స్ బ్రేక్ చేసుకుంటూ, అంటే కంటిన్యూస్ గా చదివేయడం కాకుండా ఎక్కడ బ్రేక్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. అలా చదువుకోవడంలోనే మీకు ఒకసారి చదివితే సరిపోతుంది. మీరు స్పీడ్ గా చదివేద్దాం అనుకుంటే 2-3 సార్లు తత్తరపడిపోతాం, టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి సొసైటీ ఎథిక్స్ యాజ్ ఏ కంపాస్. కంపాస్ అంటే మన దిక్సూచిలాగా పనిచేస్తుంది అని ఇక్కడ మీరు యూ షుడ్ గివ్ ఏ గ్యాప్, దెన్ యూ ఇట్ మీన్స్ యూ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్. ఎథిక్స్ సర్వ్ యాజ్ ఏ కంపాస్ గైడింగ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ బిహేవియర్. సొసైటీలో ఇండివిజువల్ హ్యాస్ 2 రెస్పాన్సిబిలిటీస్, అంటే వన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ది అదర్ టువర్డ్స్ ది సొసైటీ. సొసైటీ ఉండేది కలెక్టివ్ బిహేవియర్, సొంతానికి ఉండేది ఇండివిజువల్. ఎథిక్స్ అనేవి ఎందుకున్నాయి అంటే దే సర్వ్ యాజ్ ఎ కంపాస్ ఫర్ సక్సెస్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే సర్వ్ యాజ్ ఎ కంపాస్, దిక్సూచి. నువ్వు ఇండిపెండెంట్ గా నీ బిహేవియర్ నీ కోసం నువ్వు ఎలా ఉండాలి, సొసైటీ దృష్ట్యా నువ్వు ఎలా ఉండాలి అనేది చెప్పడానికి ఇది ఒక ఎథిక్స్ అనేటటువంటి టాపిక్. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ కంపాస్, దిక్సూచిలా పనిచేస్తుంది. అందుకని స్లోగా చదవండి, బ్యాలెన్స్డ్ గా అర్థమయ్యేలాగా చదవండి, ఏం పర్వాలేదు. మళ్ళీ చదవండి. ఇన్ ఎనీ సొసైటీ They reflect the values that a community holds to be right or wrong, just or unjust. While laws provide విధానం ఇప్పుడు మీరు చదివారు కదా, నేను చదువుతాను చూడండి ఒకసారి, మీకు ఎంత అర్థమైంది, ఎలా అర్థమవుతుంది అంటే ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది. అదే సెంటెన్స్ నేను చదువుతాను చూడండి. దే రిఫ్లెక్ట్, దే అంటే ఏమిటి, ఎథిక్స్. అర్థం చేసుకోవచ్చు. ఎథిక్స్ రిఫ్లెక్ట్ ది వాల్యూస్ దట్ ఏ కమ్యూనిటీ హోల్డ్స్ టు బి రైట్ ఆర్ రాంగ్. అంతవరకు మధ్యలో ఆపకూడదు. దట్ ఏ కమ్యూనిటీ హోల్డ్స్ టు బి రైట్ అని ఆగకూడదు అక్కడ. దే రిఫ్లెక్ట్ ది వాల్యూ దట్ ఏ కమ్యూనిటీ హోల్డ్స్ టు బి రైట్ ఆర్ రాంగ్, జస్ట్ ఆర్ అన్జస్ట్. న్యాయమో అన్యాయమో, రైటో తప్పు, అట్లా మనం తెలుగులో అర్థం చేసుకుంటాం. అదే విధంగా స్ప్లిట్ చేసి చదువుకుంటే మనకి తొందరగా గ్యాస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, కంటిన్యూ చేయండి. ఇంకా మీరు చదివేయండి, పర్వాలేదు. While laws provide an external structure to enforce behavior, ethics influence internal conscience. అదేంటండి, ఎట్లా చదవలేదు? కాన్షియన్స్, ఇంటర్నల్ కాన్షియన్స్. ఇంటర్నల్ కాన్షియన్స్ కంటిన్యూ చేయండి. చేయండి, చదివేయండి. ఇది బాగా బ్రేక్ చేశారు. A society that values ethics encourages transparency, honesty, compassion, and justice, even in situations where the law may be silent or ambiguous. చాలా బాగా చదివారు మీరు, అలా చదువుతుంటే అర్థమైపోయింది అంటే. However, the relationship between ethics and society is dynamic.
As societies evolve, so do their moral expectations. Practices once deemed acceptable, such as discrimination based on gender or race, are now widely condemned. The media, education systems, and public discourses play vital roles in shaping and reshaping these ethical standards. Ultimately, ethical awareness is not just a personal virtue, but a societal necessity essential for building trust, cooperation, and long term harmony. చాలా ఈజీగా ఉంది కదా, ఇది బాగుంది. ఈజీ చాప్టర్. అంటే ఇందులో చూడండి, వాట్ ఈజ్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్? ది డిఫరెన్స్ బిట్వీన్ లాస్ అండ్ ట్రెడిషన్స్, ది చేంజింగ్ రోల్ ఆఫ్ పాలసీస్ ఇన్ ది సొసైటీ, ది ఇంపార్టెన్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ సొసైటీ, ది డిక్లైన్ ఆఫ్ మారల్ వాల్యూస్ ఇన్ మోడర్న్ టైమ్స్. ఇందులో ఏది చెప్తారండి మీరు? ఎవరైనా చెప్పండి, ఆన్సర్స్ చెప్పండి. అర్థమైపోతుంది, కామన్ సెన్స్ చెప్పేయచ్చు. పై ప్యాసేజ్ చదివాంగా మనం. ఏదై ఉండొచ్చండి ఈ ప్యాసేజ్ లో ఉన్న సి సెంట్రల్? అండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ See, అండి. సి కరెక్ట్, see, కరెక్ట్. the importance. Evolution of ethics in society. So the central idea here is only the role played by ethics. మనకు అదే కదా చెప్పాడు. ఇట్ ప్రిస్క్రైబ్స్ యువర్ పర్సనల్ యాజ్ వెల్ as సొసైటల్ బిహేవియర్. దాని గురించే చెప్పాడు. దట్ ఈస్ ది ఫోకస్డ్ పాయింట్. తర్వాత, అకార్డింగ్ టు ది passage, how are ethics different from laws? Ethics are always stricter than laws. Ethics come from internal values. Laws are externally imposed. Laws are optional. Ethics are mandatory. Ethics are written documents. Laws are informal practices. చూడగానే చెప్పేయచ్చు, మీరు చెప్పేయచ్చు, ఎవరైనా చెప్పేయచ్చు ఇది. బి 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 ఏమండి? ఆ? బి 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 ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. ఎథిక్స్ కమ్ ఫ్రమ్ ఇంటర్నల్ వాల్యూస్. నీతి అనేది మనకి మనిషిలో నుంచి రావాలి, యాక్సెప్టెన్స్ రావాలి దానికి. అండ్ లాస్ ఆర్ వాట్ ఆర్ మేడ్ ఇన్ ది సొసైటీ బై వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆర్ గవర్నింగ్ బాడీస్. దాంట్లో వస్తాయి అనమాట. ఎథిక్స్ కమ్స్ ఫ్రమ్ ది ఇంటర్నల్ కాన్షియన్స్ ఆఫ్ ఎ ఇండివిజువల్. అది ఇంపార్టెంట్. సో గుడ్. దెన్, వాట్ రోల్ డు మీడియా అండ్ ఎడ్యుకేషన్ ప్లే ఇన్ ఎథికల్ స్టాండర్డ్స్? తర్వాత దీనికి ఆన్సర్స్, దే ఎన్ఫోర్స్ లాస్ త్రూ సర్వేలెన్స్. ఇది ఉండదు. దే వీకెన్ ది ఎథికల్ వాల్యూస్ ఆఫ్ సొసైటీ. ఇట్స్ బ్యాడ్. దే హెల్ప్ See, correct అండి. shape See, and reshape moral aspect. Correct. And they act independently of ethical impact. ఇది కూడా CA third correct. one, see, correct అండి. ఎగ్జాక్ట్లీ. సెంట్రల్ ఐడియా ఎథిక్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ లైనే ఉంది అది. తర్వాత మీకు ఇక్కడ చూడండి, ది రిఫ్లెక్ట్ వాల్యూస్ దట్ హోల్డ్స్ టు బి రైట్. వై లాస్ ప్రొవైడ్ అన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఎథిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటర్నల్ కాన్షియన్స్. దీన్నే మనకి ఇక్కడ మీరంటే ఈ వర్డ్ కొంచెం కొత్త వర్డ్ లా అనిపించిందేమో మీకు. కాన్షియన్స్ అంటే మనకి మన లోపల నుంచి వచ్చేది అనమాట. కాన్షియన్స్ అంటే మన జ్ఞానానికి తోచింది అని, మన లోపల నుంచి వచ్చేది అని, అంతరంగం నుంచి వచ్చే. కాన్షియన్స్ అంటే మన అంతరంగం అని అర్థం. మన మనసులో ఏముందో అది, దాని నుంచి వచ్చేది. దీన్నే వాడు ఏమన్నాడు? ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ అన్నాడు. ఇన్ఫ్లుయెన్స్ ఇంటర్నల్ కాన్షియన్స్ అంటే ఎథిక్స్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అండ్ లాస్ ఆర్ మేడ్ ఎక్స్టర్నల్లీ అని ఇచ్చాడు. అది రెండో క్వశ్చన్. మీడియా, ఎడ్యుకేషన్, పబ్లిక్ డిస్కోర్సెస్ ప్లే వైటల్ రోల్ ఇన్ షేపింగ్ అండ్ రీషేపింగ్ దీస్ ఎథికల్ స్టాండర్డ్స్. ఇక్కడ మనకి ఇందులో ఈ మూడో దానికి ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది అనమాట. అంటే దే హెల్ప్ షేప్ అండ్ రీషేప్ మారల్ ఎక్స్పెక్టేషన్స్. ఇది వాట్ దే హెల్ప్ అంటే అవేమిటి? మీడియా అండ్ ఎడ్యుకేషన్. ఈ సెంటెన్స్ స్ట్రెయిట్ అవే మీకు ఆన్సర్స్ ఉన్నాయి. ఇది సింపుల్. ఇక్కడ మనకి కనిపిస్తుంది మీడియా, ఎడ్యుకేషన్ సిస్టమ్స్. ఖచ్చితంగా ఈ ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్ గానే కనపడింది మనకి. దెన్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ సొసైటల్ బెనిఫిట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎథికల్ అవేర్నెస్? లీగల్ ఫ్రీడమ్, increased productivity only, trust, cooperation and harmony, more efficient governance. ఇందులో ఏది ఉందండి ఆన్సరు? వాట్ సొసైటల్ బెనిఫిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎథికల్ అవేర్నెస్. స్ట్రైట్ సెంటెన్సే ఉంది పైన మనకు కూడా. ఇది ఏముందండి, మీరు ఇది గుర్తులేదా? ట్రస్ట్, కోఆపరేషన్ అండ్ హార్మనీ అనేది మనకి స్ట్రైట్ సెంటెన్సే ఉంది. Not just personal virtue, but a societal necessity essentially for building trust, cooperation and harmony, long-term harmony.
అది స్ట్రైట్ సి అండి. ఆన్సర్, క్వశ్చన్ కి డైరెక్ట్ గానే ఉంది అక్కడ. ట్రస్ట్, కోఆపరేషన్, హార్మనీ. వాట్ డస్ ఇట్ బిల్డ్ అంటే ట్రస్ట్, కోఆపరేషన్, హార్మనీ సొసైటల్లీ అని అర్థం అన్నమాట. తర్వాత వాట్ డస్ ది ప్యాసేజ్ సజెస్ట్ అబౌట్ ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ సోషల్ ప్రాక్టీసెస్? దే వర్ ఆల్వేస్ ఎథికల్ అండ్ రిమైన్ సో. They have improved over time due to economic factors. They are now often seen as unethical as society evolves. They should be brought back for cultural continuity. ఇందులో ఏం చెప్తారు? ఇది కొంచెం చూడండి, అంత ఈజీగా లేదు ఇక్కడ. They were always ethical and remain so. ఏదో నీతులు ఉంది, వేరే వాళ్ళకి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అంటామే, అలా ఉండిపోతాయా? కాదు కదా. They have improved over time due to economic factors. Economic factors వల్ల ethical standards ఎప్పుడు మారవు. They are now often seen as unethical as society evolves. They should be brought back for cultural continuity. Ethics అనేవి కల్చర్కి సంబంధించినవి. అవి మన కల్చరల్ డెవలప్మెంట్ తో పాటుగానే ఎథిక్స్ కూడా డెవలప్ అవుతాయి కనుక మనం దీస్ ఎథిక్స్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ ది కంటిన్యూటీ ఆఫ్ ది కల్చర్. కల్చర్ని విడిచిపెట్టకూడదు. ఇందులో ఇక్కడ ఏముందో చూద్దాము. అల్టిమేట్లీ ఎథికల్ అవేర్నెస్ ఇది కాదు, డిస్క్రిమినేషన్. సో అది ఒక మనం జనరల్ గానే దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప దానికి డైరెక్ట్ ఆన్సర్ లేదు ఈ ప్యాసేజ్ లో. అది ఏ సొసైటీ దట్ ఇవాల్వ్స్, దట్ వాల్యూస్ ఎథిక్స్, ఎంకరేజెస్ ట్రాన్స్పరెన్సీ, ఆనెస్టీ, కంపాషన్, ఇది కూడా కాదు. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ లేదు కనుక ప్యాసేజ్ గివ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్డేటెడ్ practices that are now seen as unethical. So it's not such a straightforward and easy concept. Fifth question. The passage gives examples of outdated practices, for example, discrimination, that are now seen as unethical. ఇక్కడ దొరికింది దానికి మనకి ఆన్సర్. ఇక్కడ చూడండి. However, the relationship between ethics and society is dynamic. Dynamic అంటే తెలుసు కదా, which changes with time. Dynamic means which goes on changing. Static means which does not change, which does not involve any change. That is static. So ethics and society is dynamic అంటే ఏమిటంటే సొసైటీతో విత్ రెఫరెన్స్ టు టైం ఎథికల్ స్టాండర్డ్స్ విల్ బి చేంజింగ్. నీతి మనకు ఉంది కదండి. ధర్మం అనేది కన్సిస్టెంట్ కాదు. ధర్మం కాలానుసారంగా మారుతూ ఉంటుంది అనే మనం చెప్తాం. వేదాలే చెప్తాయిగా ధర్మం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అలాగే ఎథిక్స్ అండ్ సొసైటీ ఆర్ ఆల్సో డైనమిక్, మీన్స్ విత్ రెఫరెన్స్ టు టైం they adjust among themselves. As societies evolve, so do their moral expectations. Practices once deemed acceptable, such as discrimination based on gender or race, are now widely condemned. So, దీన్ని వీడు కన్సిడర్ చేసి ఈ ఫిఫ్త్ చాప్టర్కి, ఫిఫ్త్ దానికి ఏం చెప్పాడంటే they are now often seen as unethical as society evolves. సో ఇక్కడ వీడు రిఫర్ చేసింది ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ సోషల్ ప్రాక్టీసెస్. ఇది వీడు చూపించింది. సో ఈ టాపిక్ ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ సోషల్ ప్రాక్టీసెస్. అప్పుడు మనం క్యాస్ట్ లో అవి చూసేవాళ్ళమి, ఇప్పుడు మనం యాక్సెప్ట్ అయ్యాం కనుక ఇక్కడ కూడా దే ఆర్ నౌ ఆఫెన్, దే అంటే ఇవన్నమాట, ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ సోషల్ ప్రాక్టీసెస్ ఆర్ నౌ సీన్ యాజ్ అనెథికల్ యాజ్ ది సొసైటీ ఇవాల్వ్స్, యాజ్ సొసైటీ గోస్ ఫార్వర్డ్ ఇన్ టైం అని అర్థం అన్నమాట. ఇది ఒక ప్యాసేజ్ ఎవరైనా చదవండి, వేరే ఎవరైనా చదవండి. Rapid advancement of technology has transformed the landscape of education in unprecedented ways. Online learning platforms, interactive software, and digital libraries have expanded access to knowledge and made personalized education a reality. However, the digital divide remains a significant challenge. Many students, especially in rural or low-income areas, lack reliable internet access and suitable devices. Furthermore, while technology offers new opportunities, it also raises questions about the effectiveness of screen-based learning compared to traditional classroom interaction. Critics argue that excessive reliance on technology may erode critical thinking, interpersonal skills, and emotional engagement with the learning process. Educators and policymakers must therefore strive to integrate technology
in a balanced manner, combining its benefits with the irreplaceable value of human mentorship and peer interaction. చక్కగా చదివారు, అబ్సల్యూట్ గా పర్ఫెక్ట్ గా చదివారు. ఈ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ప్రెసిడెంటెడ్ వేస్ బాగానే ఉంది. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ లైబ్రరీస్ హ్యావ్ ఎక్స్పాండెడ్ యాక్సెస్ టు నాలెడ్జ్ అండ్ మేడ్ పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ రియాలిటీ. దిస్ ఈస్ ది గుడ్ ఎఫెక్ట్ ఆఫ్ దట్. ఎందుకంటే మనకు అందులో ఉన్నంత ఇప్పుడు అక్కడ ఉన్నంత మెటీరియల్ మనకు ఎక్కడ దొరుకుతుందండి? లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం అది అయ్యే పని కాదు కదా. టైం ఉండదు, అవైలబిలిటీ ఉండదు, ఇవన్నీ యాక్సెసిబిలిటీ ఉండదు మనకి కంప్లీట్ లిటరేచర్ కి. అవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి, బాగుంది. హవెవర్ డిజిటల్ డివైడ్ రిమైన్స్ ఏ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్. కొన్ని మనకి మోడర్న్ వర్డింగ్ అర్థం కావాలి. డిజిటల్ డివైడ్ అంటే ఏమిటండి? హవెవర్ ది డిజిటల్ డివైడ్ రిమైన్స్ ఏ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్. వాట్ ఈస్ మెంట్ బై డిజిటల్ డివైడ్? చెప్పండి. Basically, the imbalance between digital applications between some areas, rural areas or urban areas, whatever is that, that's a digital divide. Some are really accustomed to it, some are not accustomed to it. So that's a divide in the technology as you see it. Availability of internet is poor. Custom question availability itself is poor. సో డిజిటల్ డివైడ్ అనేది ఏమిటంటే అవేర్నెస్ టు యూజ్ దీస్ ఐటీ సిస్టమ్స్. ఇందులో పీపుల్ మధ్యన వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉండేటటువంటి ఇంబ్యాలెన్స్. ఒకటికి తెలుసు, ఒకటికి తెలియదు వాడుకోవడం, ఒకటికి ఎక్కువ తెలుసు, ఒకటికి కొంత తెలుసు. దిస్ ఈజ్ వన్ సార్ట్. ఇంకొకటి ఇప్పుడు విశ్వనాథం గారు చెప్పినట్లు మనకి రిమోట్ ప్లేసెస్కి వెళ్తే సిగ్నల్స్ ఉండవు, ఇంటర్నెట్ ఉండదు. దట్ ఈస్ ఆల్సో ఇస్ డిజిటల్ డివైడ్. అంటే అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్ఫుల్నెస్, ఆఫ్ యాక్సెసిబిలిటీ టు ఇంటర్నెట్ ఎట్సెట్రా. వీటన్నింటినీ కలిపి మనం ఇటువంటి వాటిని డిజిటల్ డివైడ్ అని అంటాం అనమాట. అది యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. However, the digital divide remains a significant challenge. ఈ డిజిటల్ డివైడ్ వల్ల జరిగేటటువంటి అనర్థాలు లేదు ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ని ఓవర్కమ్ చేయగలిగితే తప్ప ఇన్ దిస్ రైట్ లైన్ ఇట్ కెనాట్ బి యూటిలైజ్డ్, ఇట్ కెనాట్ బి ఆప్టిమల్లీ యూటిలైజ్డ్ అని వస్తుందన్నమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఇప్పుడు విశ్వనాథం గారు చదివారు కూడా. మెనీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ అండ్ లో ఇన్కమ్ ఏరియాస్ lack reliable internet access and suitable devices. Exactly. Poverty ఒకటి ఉందిగా మనకి. Furthermore, while technology offers new opportunities, it also raises questions about the effectiveness of screen-based learning compared to traditional classroom interaction. మీకు యూజీసీ నెట్లో నుండి ఎప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ లో క్వశ్చన్ చాలా సార్లు పరీక్షలో ఇస్తాడు. ఏమిటంటే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కెన్ నెవర్ రీప్లేస్ ఏ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ నామ్. ఎప్పటికీ కూడా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ 1-to-1 అనేది దట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎ రీప్లేస్మెంట్ టు దట్. ఇట్ కెన్ నెవర్ సబ్స్టిట్యూట్ an online class on class education system, education learning education teaching learning process. అదొకటి చాలా ఇంపార్టెంట్. It can be a supplement కదండి. It can be a good supplement. Of course. To a large extent, it can be as good as classroom teaching, but it is not a substitute. It can never replace. The most supreme is only classroom teaching. ఇదన్నమాట. సో అదే వీడు ఇక్కడ రాశాడు. ఇది క్వశ్చన్ చాలా సార్లు ఇస్తాడండి వాడు అక్కడ. క్లాస్ రూమ్ ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ ఎక్విప్డ్ దాన్ క్లాస్ రూమ్ టీచింగ్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ రూమ్ టీచింగ్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు క్లాస్ రూమ్ టీచింగ్. ఇట్లా ఇస్తాడు ఆప్షన్. యూ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నెవర్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ క్లాస్ రూమ్ టీచింగ్. అది సో అదే వీడు ఇక్కడ రాశాడు అనమాట. స్క్రీన్ బేస్డ్ లెర్నింగ్ కంపేర్ టు ట్రెడిషనల్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్. దెన్ క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ excessive reliance on technology may erode critical thinking, interpersonal skills, and emotional engagement with the learning process. అంతే కదా. ఇవన్నీ కూడా మనకు వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవి మనం గో షార్ట్ ఆఫ్ దీస్ ఫ్యాకల్టీస్. మనకుండే మెంటల్ అండ్ బ్రెయిన్ ఫ్యాకల్టీస్ లో ఇవన్నీ వి గో షార్ట్ విత్ దీస్ థింగ్స్. Educators and policy makers must therefore strive to integrate technology in a balanced manner, combining its benefits with the irreplaceable value of human mentorship and peer interaction. ఎప్పటికైనా కానీ 1-to-1 ఇంటరాక్షన్స్ అనేవి తప్పకుండా ఉండాలి. ఐ కాంటాక్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ మనం చెప్పాడు ఇందులో. ఓకే, క్వశ్చన్స్ చూద్దామండి.
ఆ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది మెయిన్ ఫోకస్ ఆఫ్ ది ప్యాసేజ్? ది డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ది రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎన్హాన్సింగ్ అండ్ ఛాలెంజింగ్ ఎడ్యుకేషన్, ది సుపీరియారిటీ ఆఫ్ ఆన్లైన్ ఓవర్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్. చూసారా ఇది ఎలా ఇచ్చాడు? ది సుపీరియారిటీ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఓవర్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్. ఇది తప్పు అనమాట. ఇది ది రైజ్ ఆఫ్ అఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇందులో ది రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎన్హాన్సింగ్ అండ్ ఛాలెంజింగ్ ఎడ్యుకేషన్. అది బి. దిస్ ఇస్ ది దిస్ మస్ట్ బి ది ఆన్సర్ ఫర్ దిస్. ఇది యాక్చువల్గా నాకు ఆన్సర్స్ కూడా లేవు. మనం ఇది కరెక్ట్. ఇది తర్వాత అకార్డింగ్ టు ది పాసేజ్, అకార్డింగ్ టు ది పాసేజ్, వాట్ ఈజ్ ఏ మేజర్ గురుగారు కరెక్ట్ కాదు. ఏది? ది డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కాదు కాదు కదా. ఇట్ ఈస్ యూ కెనాట్ సే ఇట్ ఈస్ ది డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. It is an improvement on the traditional education. It's an added advantage to the traditional education systems. Decline అనే మాట తప్ప ఇక్కడ. ఇది కీవర్డ్స్ అంటే అందులోకి వస్తుంది. Decline అనకూడదు. ఇట్ ఈస్ ఎ సప్లిమెంటేషన్ టు ది ఎడ్యుకేషన్ ట్రెడిషనల్ సిస్టమ్ అంటే కదా. ఇట్స్ ఎ సప్లిమెంట్ అని రావాలి. ఇట్స్ నాట్ ది డిక్లైన్. అంటే అవి 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 నాశనం అయిపోయి ఇది రావటం లేదు. దానికి సప్లిమెంటింగ్ గా ఇది వస్తుంది అని. అందుకే కదా ఎప్పటికీ కూడా మనం వి సే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది ఆల్వేస్ సుప్రీం. దానికి కాదని చెప్పాడుగా, ప్యాసేజ్ లోనే చెప్పాడుగా, అదనమాట. సో అందుకని అది నెంబర్ 1 కెనాట్ బి ది రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ మస్ట్ బి ది రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎన్హాన్సింగ్ అండ్ ఛాలెంజింగ్ ఎడ్యుకేషన్. ఛాలెంజింగ్ ఎడ్యుకేషన్. తర్వాత అకార్డింగ్ టు ది ప్యాసేజ్, వాట్ ఈస్ ఏ మేజర్ బ్యారియర్ టు యాక్సెసింగ్ డిజిటల్ ఎడ్యుకేషన్? మేజర్ బ్యారియర్: lack of interest among students, poor content quality in online platforms, inadequate training of teachers, limited internet and devices access in some regions. So D is the answer. చూడగానే తెలిసిపోతుంది. ఇది ఈజీగా ఉంది. ఇది స్ట్రైట్ గా limited internet and device. Then what concern is raised about screen-based learning? Screen-based learning ఏం చెప్పాడు? More expensive than traditional learning కాదు. It may reduce essential interpersonal and cognitive skills. Yes, ఇది కరెక్ట్. ఇది దీని మీద ఉన్న మన కన్సర్న్ ఏమిటంటే, దీని మీద పూర్తిగా డిపెండెంట్ అయిపోతే వి స్టాప్ యూజింగ్ అవర్ బ్రెయిన్ అండ్ థాట్ ప్రాసెస్. అంతే రాశాయి. ఇట్ మే రెడ్యూస్ ఎసెన్షియల్ ఇంటర్పర్సనల్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్. అంతే. ఇంటర్పర్సనల్ అంటే మనం 1-to-1 ఇంకా ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమి ఉండవు, ఇంకా డిస్కషన్స్ ఉండవు. ఆన్లైన్ కొట్టుకోవడమే ఎంతసేపు ఉంది. అలాగే కాగ్నిటివ్ స్కిల్స్ అంటే అవర్ బ్రెయిన్స్ స్టాప్ వర్కింగ్. అక్కడ రెడీమేడ్ దొరుకుతుంది కదా, అటు వెళ్ళిపోతున్నాము అనమాట. సో బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై గవర్నమెంట్స్. ఇట్ రీప్లేస్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మెంటర్షిప్. ఇవన్నీ తప్పే. బి ఈస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్. దట్ వాట్ డస్ ది ఆథర్ సజెస్ట్ ఫర్ ఎఫెక్టివ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్? What does the author suggest for effective integration of technology in education? Making online education compulsory. That can never be said. Eliminating classroom teaching. Thappu. Combining technology with human mental. This is the straight answer. Akkada straight sentence. Correct. Tarvata, what is implied by the author about technology's impact on education? Impact of technology in education. It is completely positive and has no drawbacks. It must be used cautiously to avoid over-dependence. It should replace teachers eventually. It only benefits students. B must be the answer for this. It must be correct. B. It must be used cautiously to avoid over-dependence. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇంతేనండి. దీంతో ఇక్కడికి మనకి 3 ప్యాసేజీలు చూసాము. ఇవి ఏంటంటే నేను మోడల్ ప్యాసేజీలు కేవలం మన డిస్కషన్ బాగుంటాయి అన్నట్టు చిన్న ప్యాసేజీలు తీసుకున్నాను. రేపు ఎల్లుండి ఇందులో కొంచెం టఫర్ ప్యాసేజీలు తీసుకుందాం ఫ్రమ్ ఓల్డ్ పేపర్స్. నేను తీసి పెడతాను. వీల్ ట్రై టు ఆన్సర్ దట్. పెద్ద ప్యాసేజీలు ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం వాటి జనర్ కూడా చాలా టఫ్ గానే ఉంటుంది. అటువంటివి కూడా 2-3 ప్యాసేజీలు చదువుదాం. ఇంత ఈజీగా అయితే ఉండవు. ఇది యాక్చువల్ గా ప్యాసేజ్ చదవకుండా కూడా ఆన్సర్స్ రాసేయచ్చు ఇక్కడ. అట్లా ఉంది. So for today we will stop here and we will continue tomorrow and night. We'll meet tomorrow. Bye. Good night. Okay. Namaskaram. Namaste.